లక్సెట్పేట్ పట్టణంలోని ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాలలో బుధవారం నేషనల్ సైన్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. నేషనల్ సైన్స్ డే ను పురస్కరించుకుని విద్యార్థులకు క్విజ్, ఇతర పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జై కిషన్ ఓజా మాట్లాడుతూ సైన్స్ తోనే సమాజంలో అనేక రకాల అభివృద్ధి జరుగుతుందన్నారు. నిత్యం జీవితంలో సైన్స్ లేకుండా ఏ ఒక్క పని కూడా చేయలేమన్నారు. ప్రకృతిలోని చర్యకు ప్రతిచర్య ఉంటుందని, ప్రతిదీ సైన్స్ తో ముడిపడి ఉందన్నారు. తమ కళాశాలలో విద్యార్థులలో శాస్త్రీయ అవగాహన, సృజనాత్మకతను పెంచేలా విద్యా బోధన జరుగుతుందన్నారు. అనంతరం విద్యార్థులకు జంతు శాస్త్ర విభాగాధిపతి పత్తి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో క్విజ్ పోటీలను నిర్వహించారు. అదేవిధంగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా పలువురు విద్యార్థులు తమ స్క్రిప్టులను వివరించారు. పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అనంతరం పలువురు అధ్యాపకులు సైన్స్ ఆవిష్కరణల పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ గంగయ్య, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ సవిత, కెమిస్ట్రీ విభాగాధిపతి కుమారస్వామి, జంతు శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ సత్య చంద్రశేఖర్, ఇతర అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. You should be thorough with the current trends also. And if you what I say is about our former PM, yeah, it was a very silly question. Yes. So yeah, we should learn whatever things are happening. Yes. And again, as sir told, current affairs are displayed on the board. Yes. So whenever you come, you make a glimpse on that. Yes. So we can learn the things. Yes. So being a student is not just learning the subjects, your subjects. Yes. You should have the common GK. Yes. So I'm not demoralizing you people. Why? Because you people had come forward for participation. It's the best thing. But a spirit effort to try to participate cheyali. Yes. Score is secondary. Okay, we have to try to improve the scores. Yes. So as it's displayed there, the first winner is team H. Yes. Then we have I think team team H. J Karishma, M Ankita, and Rajan Kumar. So J Karishma is from MPCS first year, and M Ankita is from MSTCS first year. Then Ranjan Kumar is from BA. Yes. So I hardly congratulate you. Then the second team is yes, your team B. Yes, in team D we have in Saida, BSc first year. Then we have K Ranjana from BSc Life Sciences first year. Then we have J Tarun Kumar from BA PhD. Yes, so congratulations to all of you. Just keep it up and our next level is to frame the questions very correctly, aptly. Yes, and but ఇదేమంటే మొత్తం అంటే కంపైల్ అయిపోవాలి క్వశ్చన్స్ అన్ని అంటే ఒక బుక్ లో వచ్చేసి ఆ బుక్ లో సీరియల్ గా మనం 1 by 1 క్వశ్చన్స్ వేసుకుంటే ఇట్ ఇస్ మోర్ క్లియర్. yes ఇంకా స్ట్రెంత్ కూడా కొంచెం పెంచాలి. సో నెక్స్ట్ టైం whenever we have the competitions or not competitions, you prepare, you go on preparing. Why? Because these are fundamental things. yes మీకు ఇంకా డౌట్స్ ఉంటే you go on once again studying the class books. okay మీరు NCERT books ఉంటుంది కదా. గణిత దినోత్సవాన్ని జరుపుకునే రోజు ఏది? నేషనల్ మ్యాథమెటిక్స్ డే సెలబ్రేటెడ్ ఆన్ December 22. right. One mark D. Found bacteria in the intestine of man. మానవుడి చిన్న ప్రేమియంలో ఉండేటువంటి కామన్ గా కనబడేటువంటి బ్యాక్టీరియా. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ గ్రూప్స్ మనందరికీ తెలిసినటువంటి బ్యాక్టీరియా అది ఫర్ టీమ్ ఎం. ఇట్ ఇస్ అ డైరెక్ట్ క్వశ్చన్. yes next class G. The most commonly found bacteria in the intestine of man. మానవ ప్రేమియంలో ఉండేటువంటి బ్యాక్టీరియా. It should take place on the digestion part also. yes pass for team H. The most commonly found bacteria in the intestine of man.
Now pass for team I. Okay, so team A. Now it is pass out on team A. The most commonly found bacteria in the intestine of man. For team A, this pass out question. మానవుడు ప్రేమియంలో ఉండేటువంటి బ్యాక్టీరియా పేరు. Yes, team. Say loudly. గట్టిగా చెప్పండి. గట్టిగా చెప్పండి. What? No. Team B. Very good. H is a coli bacteria. For team B is 1 mark. Pass out question. పాల ఉత్పత్తి చాలా అధికంగా ఉంటుంది. యంత్రాల వల్ల మనం పాలను చూసినట్లయితే ఇలా చూసుకున్నట్లయితే ప్రపంచవ్యాప్తంగా భారతదేశం, యునైటెడ్ స్టేట్స్, చైనా మరియు న్యూజిలాండ్తో పాటు అనేక దేశాలలో ప్రముఖ పాడి పరిశ్రమలు పాల ఉత్పత్తిదారులుగా, దిగుమతిదారులుగా పనిచేస్తున్నాయి. 20వ శతాబ్దం తర్వాత పాల ఉత్పత్తి చాలా అధికంగా ఉన్నది. FAO ప్రకారం, అంటే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ తెలిపిన ప్రకారం 2017లో